అనుకున్న కొత్తల్లో ఎట్లా ఉండేదంటే ఇమీడియట్గా మనం దేశమంతా బ్రాంచెస్ అయిపోతాయి. ఓకే. అన్ని చోట్ల లిఫ్ట్స్ ఇన్‌స్టాలేషన్ చేద్దాం. మనం కూడా ఒక మల్టీనేషనల్ కంపెనీ అంత ఎత్తుకి చాలా త్వరగా ఎదుగుతాం అనిపిచ్చేది. దాని తర్వాత చాలా ఫెయిల్యూర్స్, అనుకున్న టైంకి మెటీరియల్ అనేది సప్లై చేయలేకపోవడము, కస్టమర్స్ ఎవరో ఇబ్బంది పడి ఉండడము, వాళ్ళతో ఫీడ్‌బ్యాక్ తీసుకోవడము. సో దాని తర్వాత ఏంటి, మెటీరియల్ ఇవ్వడం అనేది ఒక కొలిక్కి వచ్చిన తర్వాత సర్వీస్, మన లిఫ్ట్లకి మనం సర్వీస్ ఇవ్వాలి. సో కానీ పెద్ద ఎత్తున చేయాలన్న కోరిక ఎప్పటి నుంచో ఉండేది. ఇంకా జర్నీలోనే ఉన్నాం. ప్రెజెంట్ అయితే ఇప్పటికి కూడా అంటే 2010లోనే మనం బెంగళూరులో లిఫ్ట్స్ ఇన్‌స్టాల్ చేసాము. దాని తర్వాత విశాఖపట్నంలో లిఫ్ట్స్ ఇన్‌స్టాలేషన్ చేపించాను, ఢిల్లీలో చేపించాను. 2019 టైంకి వచ్చేసరికి మనం మారిషస్కి సప్లై చేసాము, దుబాయ్కి సప్లై చేసాము, హైదరాబాద్ నుంచి. ఓకే. సో బట్ కాకపోతే అనుకున్న ఎత్తున ఇంకా డెవలప్ కాలేదన్న ఎప్పుడూ ఒక ప్రాబ్లం అనేది ఉండేదన్నమాట. 2020లో మళ్ళీ కరోనా వచ్చింది. అప్పుడు మా బ్రదర్ ఎక్స్పైర్ అయ్యాడు. సో తనే మొత్తం బిజినెస్ అంతా చూసుకునేవాడు. సో దాని తర్వాత దానిలోంచి బయటపడి దాని తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ మనం చేస్తే, కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్ని పార్ట్స్ మనం తయారు చేసుకుంటే కనుక ఫస్ట్ కస్టమర్కి ఏంటి, అన్నిటికన్నా ఇంపార్టెంట్ డబ్బులు ఇచ్చిన తర్వాత మెటీరియల్ సప్లై, మొత్తం లిఫ్ట్ మెటీరియల్ సప్లై అయిపోతే లిఫ్ట్ కంప్లీట్ ఈజీగా అయిపోతుంది.